మొదటి వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ లో మా వాళ్ళ నుంచి ఎన్ని చేపలు తప్పించుకున్నాయి అనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్ కేసు ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా అందరూ చూడండి. ఎందుకంటే ఇది పార్ట్ 2 వీడియో. అలాగే సేమ్ ప్లేస్ లో మేము ఆ చేపలను ఎలా పట్టుకుంటున్నాం అనే దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మేబీ నెక్స్ట్ వీడియో అదే కావచ్చు. అలాగే ఈ వీడియో వచ్చేసి డే 1 పార్ట్ 2 వీడియో. యాక్చువల్లీ పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళకి మా వాళ్ళ ఎంతవరకు డ్యామేజ్ అయి ఉంటుంది అనే దాని గురించి చాలా వరకు తెలుస్తుంది. ఎందుకంటే మా వాళ్ళ మీద ఆ కోయింగ్ చేపలు అంతలా విరుచుకుపడ్డాయి. మరి ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ క్లిప్ కూడా దానికి సంబంధించింది. మా వాళ్ళని తెంపిన చేపలు ఎక్కువ శాతం పెద్దవి కావడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అనేది అయింది. కానీ మా వాళ్ళని తిరిగి సరి చేసుకోవడానికి చాలా సమయం అయితే పట్టింది. అలాగే ఈ వీడియోలో ఎక్కడా కూడా ఈ వీడియోకి సంబంధించిన ఒరిజినల్ ఆడియోని మేమైతే రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకని సౌండ్ అనేది క్లారిటీ రావడం లేదు. అలాగే ఈ వీడియోని మేము మొబైల్ తో అయితే షూట్ చేసాం. అందుకే ఇంత లో క్వాలిటీలో అయితే ఉంది. కానీ మేమైతే నెక్స్ట్ వీడియో కోసం ఐప్యాడ్ తో అయితే షూట్ చేయబోతున్నాం. అలాగే కొంతవరకు షూట్ చేసాం. ఆ వీడియోకి సంబంధించినంత వరకు బెటర్ ఆడియో అండ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. ఈ చేపలు వచ్చేసి వాళ్ళ తెగే వరకు పడిన చేపలు. కానీ ఇప్పుడు మా వల అయితే రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు మళ్ళీ ఫిషింగ్ చేస్తాం. మేము ఇప్పుడు ఫిషింగ్ చేసే స్పాట్ కి అయితే వెళ్తున్నాం. ఈ వల తెగిపోయిన తర్వాత మేము చాలా ఆటలు అనేవి వేసాం. కానీ చాలా తక్కువ చేపలు అనేవి పడ్డాయి. సో అన్ని టిప్స్ ని చూపించలేం. ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో వీలైనంత చిన్నగా అయితే ఈ వీడియోని అయితే ప్రెజెంట్ చేస్తాం. మేమైతే నెక్స్ట్ వీడియోలో ఈ చేపలను ఎలా పట్టుకున్నాం అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే ముందుగానే వస్తుంది. అలాగే కేవలం ఈ చేపల మీదే ప్రత్యేకంగా వీడియోలు తీయడానికి కారణం వచ్చేసి ఈ సీజన్ లో ఈ కోయింగ్ చేపలు మాత్రమే ఎక్కువగా పడతాయి. అలాగే నెక్స్ట్ సీజన్ లో టైగర్ కూడా ఎక్కువగా పడుతుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకోవచ్చు. సో మీరైతే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మా వీడియోస్ కానీ మీకు నచ్చితే వీలైనంత మందికి మీరైతే షేర్ చేయండి. సో ఈరోజు ఎప్పటివరకు చేసిన ఫిషింగ్లో ఇదే లాస్ట్ అటెంప్ట్. సో ఈ లాస్ట్ అటెంప్ట్లో కూడా మాకైతే చేపలు అనేవి పడ్డాయి. సో మేము రాయి అనేది సరిగ్గా విసరలేకపోయాం. సో అందు గురించి అనేది చేపలు అనేవి తక్కువ పడ్డాయి. లేకపోతే సో వర్షంలో పడుతున్నాం.
వల అనేది చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయింది. అదేవిధంగా అన్ని సదురుకుని ఈ విధంగా మేమైతే ఇంటికైతే బయలుదేరాం. సో వెళ్ళే దారిలో వాళ్ళనేది క్లీన్ చేసేస్తారు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత బోట్లో ఉన్న చేపలను అయితే సంచుల్లో వేసుకుని అదేవిధంగా బోట్ను కూడా నీట్గా కడగాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మేమైతే బోట్ని క్లీన్ చేస్తూ సో చేపలను అయితే సంచుల్లో వేసుకుని మేమైతే మా మొగల్తూరు మార్కెట్కి అయితే పట్టుకెళ్తాం. సో ఇది ఫ్రెండ్స్, పార్ట్ 3 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.